టమాటాతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది కదా! నాకైతే టమాటా చారన్నా, టమాటా రసమన్నా చాలా ఇష్టం. ఇన్‌ఫాక్ట్ టమాటా అనేది నా ఫేవరెట్ వెజిటబుల్ అని చెప్తాను నేనైతే. సో, మీకు ఏ వెజిటబుల్ అంటే బాగా ఇష్టం అనేది కామెంట్స్ చేయండి. అలాగే టమాటా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ, అల్లం వెల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అలాగే 4 టమాటాలు ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు స్పైసీనెస్‌కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 15 నిమిషాలు మూత పెట్టేసి టమాటాలని బాగా మగ్గనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టు 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతి పొడి అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ టేస్ట్‌కి తగ్గ ఉప్పుని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్రని కచ్చా పచ్చగా దంచుకొని రసంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా రసానికి పట్టేలాగా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. మన రసం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకున్నారంటే లొట్టలేసుకుంటూ తినేసేయాల్సిందే అనమాట. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే వేడి వేడి అన్నంలోకి టమాటా రసం అండ్ మిక్స్చర్ వేసుకొని నా డిన్నర్‌ని కంప్లీట్ చేశాను. మీరేం తిన్నారనేది కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.